ఖమ్మం జిల్లా కల్లూరు పసుపుమయమైంది. యజ్ఞ నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడని ఎన్టీఆర్ ను కీర్తించారు వక్తలు. కడుపు నిండిపోయిందండి. మీ అభిమానం, ప్రేమ, వాత్సల్యం చూసి కడుపు నిండిపోయింది. జేఎన్టీఆర్ తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు యువతులకు శుభాభివందనం, మీ ప్రేమ అభిమానాలకు శుభాభివందనం. ఇంతటి మండుతున్న ఎండలో ఎంత ఆలస్యమైనా సరే ఇంత అభిమానంగా ఈ ప్రేమ వాసన చూసి కరిగిపోయాను. ఎవరి పేరు చెప్తే కళమ్మ తల్లి, తెలుగు తల్లి గర్వపడతావు, ఎవరి పేరు చెప్తే ప్రతి ఇంటి తెలుగు గర్వపడతాడో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రారాజాన్ని పలుకుతాడో, ఎవరి పేరు చెప్తే ప్రతి ఆడబడుచు నోట నుండి అన్నా అని పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం. మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ యజ్ఞ నారాయణపురంలో వారి విగ్రహం ప్రతిష్ఠింప చేయడం, నేను మీతో పాల్గొంచుకోవడం, నేను వచ్చి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈ జన్మలో చేసుకున్న సుకృతము మీ గ్రామం రావడం, వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చిన్న అదృష్టం భావిస్తున్నాను. జై తెలుగుదేశం. మీ అందరికి చాలా రుణపడి ఉన్నాను. ముందుకు తీసుకెళ్దాం. తెలుగు ఎక్కువ ఉంటే తెలుగుదేశం మాకు ఉంటుంది. కుల మత ప్రాంతానికి సంబంధం లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే అన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన నాయకుడు మన ఎన్టీఆర్. ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది. అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి 30 ఏళ్ళైంది. 30 ఏళ్ల అనంతరం గ్రామాలలో అన్నగారి పేరు చెప్తే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా 1000 మంది. ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారనేది తెలియజేస్తా ఉంది. దానికి కారణం ఏంటి? ఎంతమంది నాయకులు? అది కొందరే. ఆ కొందరిలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు ఆయన చేసిన పనుల వలన, మానవాళికి ఆయన చేసిన సేవల వలన మనుషులు గుర్తుపెట్టుకున్నారు. అందరినీ గుర్తుపెట్టుకోరు, కొందరే జీవిస్తారు. అలానే రామారావు గారు జీవితం మనం ఆలోచిస్తే చరిత్రాత్మకమైనటువంటి జీవితం. యుగ పురుషుడు, శక పురుషుడు, ఎన్ని రకాలుగా చెప్పినా తనివి తీరనటువంటిది. అట్లా చరిత్రలో రాముడు, కృష్ణుడు, రామాయణం, మహాభారతం ఇట్లాంటి ఇతిహాసాలన్నీ మనం చదువుకున్నాం, గుర్తుంచుకున్నాం. అలానే రాజకీయాల్లో శక పురుషుడు ఎన్టీ రామారావు గారి చరిత్ర కూడా మనం తెలుసుకొని గుర్తుంచుకొని మన పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి తరతరాల చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కాలంలో జరిగింది మహాభారతం, ఈ కాలానికి కూడా సజీవంగా ఉంది. అట్టనే అన్నగారి జీవితం, ఆయన చరిత్ర సజీవంగా తరతరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది. అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి